ఈ రోజు ఈ వీడియోలో టైం కట్ అనే ఒక టైం ట్రావెల్ మర్డర్ మిస్టరీ సినిమాని మీకు రికమెండ్ చేస్తున్నాను. సరదాగా ఒక గంటన్నర ఓ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ కథ స్వీట్లీ అనే ఒక స్మాల్ టౌన్ లో జరుగుతుంది. అక్కడ మన హీరోయిన్ లూసీ హై స్కూల్ పూర్తి చేసి నాసాలో ఇంటర్న్షిప్ సంపాదిస్తుంది. ఈ ఇంటర్న్షిప్ కోసం తను వేరే రాష్ట్రం వెళ్లాల్సి ఉంటది. అయితే దీనికి తన పేరెంట్స్ ఒప్పుకోరు. ఊరు దాటి వెళ్ళటానికి వీల్లేదు అన్నట్టు ఉంటారు. అయితే దీనికి ఒక కారణం ఉంటది. 20 సంవత్సరాల క్రితం ఆ ఊళ్ళో ఓ సైకో కిల్లర్ ఓ నలుగురు టీనేజర్లని అతి దారుణంగా చంపేస్తాడు. వాళ్ళని ఎవరు చంపారో, ఎందుకు చంపారో ఇప్పటికీ తెలియదు. ఆ చనిపోయిన నలుగురిలో మన లూసీ వాళ్ళ అక్క కూడా ఉంటది. లూసీ పుట్టక ముందే వాళ్ళ అక్క చనిపోతుంది. దీనివల్ల తన పేరెంట్స్ తనని అతి జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళనివ్వరు. దీనివల్ల లూసీకి తన జీవితం మీద విరక్తి వస్తుంది. ఎటు వెళ్ళటానికి ఉండదు, ఏ పని చేయటానికి ఉండదు. దీని బదులు నేను పుట్టకుండా ఉండుంటే బాగుండేదని ఆలోచిస్తూ ఉంటది. ఈ టైంలో ఓ రోజు లూసీకో టైం ట్రావెల్ మెషిన్ దొరుకుతది. తనకి తెలియకుండానే దాన్ని వాడి ఏప్రిల్ 2003కి టైం ట్రావెల్ చేస్తది. దీనివల్ల తనకు ఆపర్చునిటీ వస్తది. తన అక్కని, తనతో పాటు చనిపోయిన ముగ్గురిని కాపాడే అవకాశంతో పాటు కిల్లర్ ని పట్టుకునే ఛాన్స్ వస్తది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. తన అక్కని చనిపోకుండా కాపాడితే తనే పుట్టకుండా పోయే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో లూసీ ఏం చేసింది? వాళ్ళ అక్కని కాపాడి కిల్లర్ ని పట్టుకుందా, లేకపోతే మనకెందుకు వచ్చిన గోల, మన బతుక్కే ప్రమాదం అనుకుందా? అసలు ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు ఆ నలుగురిని చంపాడు? కారణం ఏంటి? ఇంతకీ లూసీకి ఆ టైం ట్రావెల్ మెషిన్ ఎక్కడ దొరికింది? దాన్ని ఎవరు తయారు చేశారు? దాని వెనుకున్న కథ ఏంటి? చివరికి లూసీ ఏం చేసింది? అందర్నీ కాపాడి తను ఎరేజ్ అయిపోయిందా, లేకపోతే వేరే ఏదైనా ప్లాన్ చేసిందా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో అద్భుతమైన కథా కథనాలు అయితే ఉండవు గానీ ఇది ఒక మంచి ఫన్ టైం పాస్ మూవీ. నాకు టైం ట్రావెల్ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. అందున ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ బాగుంటది. లూసీకి తన జీవితం మీద విరక్తి వచ్చి నేను పుట్టకుండా ఉండుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటది. ఈ టైంలో తనకి నిజంగానే పుట్టకుండా ఉండే అవకాశం వస్తది. తన అక్కని కిల్లర్ నుంచి కాపాడితే తనకి పుట్టదు. రోజు నేను పుట్టకపోతే బాగుండు అని అనుకోవటంలో ఏముంది? అనుకోవటమే. మరి నిజంగానే ఆ పరిస్థితి వస్తే లూసీ రియాక్షన్ ఏంటి? ఆ ఛాన్స్ తను తీసుకుందా? అసలు పరిచయమే లేని తన అక్క కోసం తన లైఫ్ ని త్యాగం చేస్తుందా? ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ తో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్ సాటిస్ఫై చేసినా చాలా వరకు కన్ఫ్యూజ్ కూడా చేస్తది. అసలు ఇది ఎలా సాధ్యం? సైన్స్ ఫిక్షన్ అయినా ఇందులో లాజిక్ ఏది? అసలు ఏం జరుగుతుంది అని అయితే అనిపిస్తుంది. ఇది ఒక్కటి పక్కన పెడితే ఈ సినిమా నేనైతే బానే ఎంజాయ్ చేశా. ఇకపోతే సేమ్ ఇదే కాన్సెప్ట్ తో దీనికంటే ముందు ప్రైమ్ వీడియోలో టోటల్లీ కిల్లర్ అనే ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమా కథ, ఈ సినిమా కథ దాదాపు సేమే. కానీ చెప్పాలంటే టైం కట్ కంటే టోటల్లీ కిల్లరే బాగుంటది. సో ఒకవేళ మీకు టైం ట్రావెల్ మర్డర్ మిస్టరీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే టైం కట్ ఏమో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, టోటల్లీ కిల్లర్ ఏమో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది చూసేయండి. అది విషయం.